పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు అస్త్రశస్త్రాలతో రెడీ అయ్యాయి అధికార విపక్షాలు. అయితే సమావేశాలు సజావుగా జరిగేలా సహకరించాలని అన్ని పార్టీలను కోరారు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్. అఖిలపక్ష భేటీలోనే యుద్ధం మొదలుపెట్టిన విపక్షాలు కేంద్రాన్ని నిలదీస్తామంటూ ప్రకటించాయి. పార్లమెంటు శీతాకాల సమావేశాలు సజావుగా సాగేలా అన్ని పార్టీలు సహకరించాలని కోరింది కేంద్రం. కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో జరిగిన భేటీలో సభలో ప్రస్తావించాల్సిన అంశాలపై రాజకీయ పార్టీలు క్లారిటీ ఇచ్చాయి. పార్లమెంటు సమావేశాల్లో సోషల్ మీడియా వేధింపులపై చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు టీడీపీ లోక్సభ పక్ష నేత లావు శ్రీకృష్ణదేవరాయలు. దీంతో పాటు విభజన చట్టంలోని హామీల అమలుపై కూడా చర్చిస్తామని తెలిపారు. ఈ సోషల్ మీడియా అబ్యూజ్ అనేది మరీ కూడా విపరీతమైన పరిస్థితికి రోజు చేరింది. ప్రతి ఒక్కరు కూడా దీనివల్ల ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దీన్ని నివారించాల్సిన అవసరం ఉంది. దీనిపైన ఒక చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉంది. దీనిపైన గట్టిగా డిస్కషన్ జరగాల్సిన అవసరం ఉంది. డిస్కషన్ జరిగి అందరు ఇన్పుట్స్ తీసుకొని దీని మీద ఎలా ముందుకు వెళ్ళాలని దానిపైన మనం అందరం కూడా చర్చించాలని చెప్పి కోరడం జరిగింది. ఏపీలో వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులపై కేసులు, అరెస్టుల అంశంపై చర్చించాలని డిమాండ్ చేసినట్టు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి తెలిపారు. సోషల్ మీడియా యాక్టివిస్ట్ పైన నాన్ బెయిలబుల్ కేసులు పెట్టడము, ఫిజికల్ అసాల్ట్ చేయడము, వాళ్ళందరినీ కూడా పలు స్టేషన్లు తిప్పి అసలు పెట్టాల్సిన సెక్షన్లు కాకుండా దారుణంగా ఈరోజు హింసించే పరిస్థితి ఉంది. దానిపైన కూడా సభలో చర్చించాలని చెప్పి కూడా మేము కోరాం. అధికార పార్టీకి ఒక చట్టము, అపోజిషన్కి ఒక చట్టం ఉండదని చెప్పి కూడా మేము మాట్లాడడం జరిగింది. పార్లమెంటులో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం తీసుకురావాలన్నారు బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు సురేష్ రెడ్డి. భూసేకరణ కోసం చట్టం ఉన్నప్పటికీ దానికి విరుద్ధంగా తెలంగాణలో భూమిని సేకరిస్తున్నారని, దీనిపై కూడా చర్చ జరగాలని డిమాండ్ చేశారు. ఎస్సీ ఎస్టీస్ రైతులు, పేద రైతుల భూసేకరణ, దౌర్జన్యంగా భూసేకరణ జరుగుతుంది. దానికి తెలంగాణ ఒక ఉదాహరణ అని చెప్పడం జరిగేది. దీనిపై చర్చించాలి. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో 16 బిల్లులను ప్రవేశపెట్టాలని కేంద్రం నిర్ణయించింది. కీలకమైన వక్ఫ్ చట్ట సవరణ బిల్లును కూడా ఈ సమావేశాల్లోనే తీసుకురానుంది. మరోవైపు అదానీ కేసు, మణిపూర్ అల్లర్లు, వక్ఫ్ సవరణ బిల్లు, చైనా సరిహద్దు అంశాలపై సమయం కేటాయించాలని విపక్షాలు కోరాయి.